అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు మీడియా సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ మరో స్వతంత్రం వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఆర్డిటి సమస్య అనేది దాదాపుగా 69లో ప్రారంభమై ఇప్పటి వరకు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆర్డిటి సమస్య ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి వారి గ్రామాల్లో వారి ఖాళీ నివాసాలకి అభివృద్ధి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మా వంతు కృషి చేస్తామని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవలు అందించడం జరిగింది. ఆ సేవలు ఏమంటే దాదాపుగా చెప్పాలంటే మన ప్రభుత్వానికి ఒక ఎడ భుజంగా ఆర్డిటి సమస్య సేవలు అందిస్తుంది. ఒక విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఆ డెవలప్మెంట్ అయితేనేమి అన్ని విధాలుగా మేము కూడా సహకరిస్తాము అని నిరుపేదలకి మన ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని చెప్పాలంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎక్కువ శాతం, కర్నూలు దగ్గర జిల్లాలో కూడా అక్కడ ఉంది. ఇది కొన్ని రోజులు పోయిన గత దాదాపుగా 5 సంవత్సరాల క్రితం స్టాప్ అయిన పరిస్థితి మనం అందరం కూడా గమనించాం. ఆర్డిటి సమస్య ద్వారా ఆ సేవలు బంద్ అయినప్పటికీ ఎంతోమంది నిరుపేదలు మాకు ఆర్డిటి నుంచి కొన్ని అవసరాలకి ఇల్లు వచ్చేటివి, మా పిల్లలకి వైద్యం అందించేవాళ్ళు, చదువులు వచ్చే దానికి మంచి అవకాశాలు ఉండే, మా గ్రామంలో ఉన్న ఖాళీలు సీసీ రోడ్లు వచ్చేటి ఉండే, అలాంటిది రాలేని పరిస్థితి అన్నప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుండగా మన అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రతి గ్రామంలో కూడా అయ్యగారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డిటి సమస్యను మీరు పునరుద్ధరించాలా, వాళ్ళు మరి మన సేవలకు అందించడానికి మీరు నోచుకునేదానికి మీరు అనుమతులు ఇవ్వాలని చెప్పేసుకోవడం జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాళ్ళకి సూచనలు వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా మన హోంమంత్రి అమిత్ షా గారు కూడా కలిసి వాళ్ళు సంప్రదించి ఎక్కువ శాతం మన లోకేష్ బాబు గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఈ ఆర్డిటి సమస్యకి మాకు సేవలు అందించడానికి మాకు ఒక రైట్ లెఫ్ట్గా మాకు పనిచేస్తున్నారు వాళ్ళు, మీరు ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలంటే మన కేంద్ర మంత్రి, మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనుమతించి ఈ సేవలు 31 వరకు కంటిన్యూ కొనసాగేదానికి ఒక జీవో కూడా ఏర్పాటు చేసి అనుమతులు ఇచ్చినారు. కాబట్టి మేము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన గారికి, లోకేష్ బాబు గారికి, అనంతపురం జిల్లా ప్రజల తరఫున, అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గం ప్రజల తరఫున ఇది చాలా బ్రహ్మాండమైన సంస్థ. ఇది చెప్పాలంటే ఒక వైద్యానికి నిదర్శనం ఒక బత్తలపల్లి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఎంతోమంది చాలా వైద్యానికి నోచుకోలేని ఎంతోమంది కూడా ఒక రోజులో చెప్పాలంటే
ఒక డాక్టర్ కూడా ఒక పేషెంట్ని అంటే ఏ ఇది హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ని తాకాలన్నా తాకలేని పరిస్థితిలో ఆ రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ ఆడిట్కి సంబంధించిన బత్తలపల్లి హాస్పిటల్ నయం కావాలంటే, ఎయిడ్స్ నయం కావాలంటే ఒక బత్తలపల్లిలో నయం అవుతుందని చెప్పి ఎంతోమంది అడ్రస్ ఇచ్చి కొన్ని ప్రాణాలు కాపాడిన బత్తలపల్లి ఆర్డిటి వ్యవస్థ అంటే ఇది చాలా అద్భుతమైందని చెప్పచ్చు. గ్రామంలో వెళితే ఒక స్పెషల్గా ఉంటుంది. ఆర్డిటి అవసరం అయితేనేమి, ఆర్డిటి రోడ్లు అయితేనేమి ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక దత్తత తీసుకొని అభివృద్ధి చేసేదానికి ఎంతోమంది నిరుపేదలు కూడా మాకు మంచి అవకాశం దక్కిందని చెప్పడం కూడా ఉంది. అలాంటిది నోచుకోలే ఒక 5 సంవత్సరాల బ్యాక్ నోచుకోలేని పరిస్థితిని మన ముఖ్యమంత్రి గారు మరీ పునరుద్ధరించడానికి అవకాశం కల్పించారు. కాబట్టి మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించిన మరి గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.